బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరింతగా విచారించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక ఈ మేరకు ఏమన్ సిరాజ్ A2 సమీర్ ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విజయనగరంలో విచారించనున్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి సిరాజ్, సమీర్ ను శుక్రవారం విజయనగరం తరలించనున్నారు. ఇక వీరిని కస్టడీకి కోరిన నేపథ్యంలో 3rd డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాదు నిందితులకు వైద్య పరీక్షలు చేసి విచారించాలని సూచించింది. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో పేలుళ్ల కుట్ర కేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో పోలీసులు దూకుడును పెంచారు. మరింతగా విచారించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక ఈ మేరకు ఏవన్ సిరాజ్, A2 సమీర్ ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విజయనగరంలో విచారించనున్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి సిరాజ్, సమీర్ ను శుక్రవారం విజయనగరం తరలించనున్నారు. ఇక వీరిని కస్టడీకి కోరిన నేపథ్యంలో 3rd డిగ్రీ ప్రయోగించదని కోర్టు ఆదేశించింది. అంతేకాదు నిందితులకు వైద్య పరీక్షలు చేసి విచారించాలని సూచించింది. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో పేలుళ్ల కుట్ర కేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది.